ఇంట్లో కానీ, ఒక మనిషి కానీ ఎలాంటిది మనం ఉపయోగించటం వల్ల, లేకపోతే ధరించటం వల్ల ఈ చేతబడి ప్రయోగం అనేది జరగకుండా ఉంటుంది? అది ఒకవేళ చేసినా కూడా అది వాళ్ళకి తగలకుండా. చేతబడి అంటే చేసేది స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు అది టెక్నికల్‌గా ప్రయోగిస్తారు ఒక ఎనర్జీని. అదే ఎనర్జీతో మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఒకటి చిన్న పిల్లల ప్రొటెక్షన్ అంటే యంత్రాలు వాడతారు. యంత్రం చుట్టి రాగి యంత్రంలో పెట్టి పిల్లలకు కడతారు. ఎటువంటి నెగెటివ్ ఫోర్స్ వాళ్ళ దగ్గరికి రాకూడదని. హ్మ్. ఇంకొంచెం పెద్ద పిల్లలైతే రామనామం గానీ, హనుమాన్ చాలీసా గానీ ఇటువంటివి చేయడం వల్ల వాళ్ళకి హీలింగ్ అయిపోతుంది. ప్రతిరోజు చేయడం వల్ల ప్రతిరోజు చేయడం వల్ల హీలింగ్ అయిపోతుంది. గ్రామ దేవతల టెంపుల్స్ ఉంటాయి. ఒకవేళ అబ్బాయికి పిల్లలకు గానీ దగ్గరలో ఏదైనా గుడి ఉంటే గుడి ప్రదక్షిణం చేస్తుంటే మూల విరాట్ ఆ బాడీలో ఉన్న నెగెటివ్ ఎనర్జీని హీల్ చేసేస్తుంది. అందుకే గుడి చుట్టాలి, హ్మ్. నామజపం ఏదన్నా చెయ్యాలి. హనుమాన్ చాలీసా అందుకే చిన్నపిల్లల్ని బాగా ప్రాక్టీస్ చేయమంటారు.